శ్వాసోచ్ఛ్వాస ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు కలగటము, తినే ఆహారంలో కూడా కొంత ఏదో పాడైపోయినది కాకుండా కొద్ది ఆరోగ్యకరమైన తినడం మంచిది. చతుర్థంలో రాహు ఉండటం వల్ల బంధువైరం ఎక్కువగా ఉండడము, అలానే ఈ యొక్క పంచమంలో శని ఉంటున్నాడు. సంతాన రీత్యా కొన్ని మొండిగా వ్యవహరించడం, చెప్పిన పని చేయకపోవటం, చదువులో వెనకబట్టడం ఇలాంటివి చేసే అవకాశం ఉంటుంది. గురువు వీళ్ళకి యోగదాయకంగా ఉన్నాడు. 8 నుంచి 9లోకి వస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి కొద్దిగా బాగుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉగాది నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని చెప్పి. వృశ్చిక రాశి వారికి ఏదో చిన్న ఒక వెసులుబాటులాగా ఉంటుంది. గురువు అతిచార ఫలితము యోగదాయకంగా ఉంటుంది. అలానే వీరికి కేతువు కూడా దశమంలో ఉంటున్నాడు. ఎంతో ప్రయత్నం చేసినా కూడా అకౌంటబిలిటీ అంటే జాబ్లో ఎంతో కష్టపడతారు, మమ్మల్ని లెక్క చేయటం లేదనుకుంటారు. కారణం ఏంటంటే ఫలితం వీళ్ళు చేస్తారు, అది ఇంకోరికి పోతుంది. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. తర్వాత ఏకాదశంలో ద్వాదశంలో కుజుడు ఉంటాడు. ముఖ్యంగా బీపీ కానీ లేకపోతే రోగాలు ఏమన్నా కొత్త రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆరోగ్య స్థితి చూస్తే కనుక కొద్దిగా బాగుండదు. మిగతా అన్ని పరిస్థితులు బాగున్నాయి. కుటుంబ పరంగా కావచ్చు, ధనపరంగా కావచ్చు, అవి బాగానే ఉన్నాయి. ఒక్క ఆరోగ్యాన్ని చూసుకుంటే బాగుంటుంది. మిగతా విషయాలన్నీ బాగుంటాయి. రాజకీయ నాయకులు, విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు కూడా క్రమేణా కొద్దిగా లాభపడే అవకాశం ఉంటుంది.